ప్రభునామనకు ఘనత కలుగును గాక. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం మనం చదువుకుంటున్నాము. ఈ పండగ ఉన్నది. నేను భూమిని పర్వతములను అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామం పుట్టించి ఉన్నాను. ఇశ్రాయేలీలకు కలిగినటువంటి క్షామమును గురించి వారు చెరలో నుంచి విడుదల పొంది కోరేషు ఏడుబడి యందు మొదటి సంవత్సరము ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మీలో ఎవరు దేవుని బిడ్డలై ఉన్నారో దేవునికి మందిరం కట్టించుకోవాలని ఆశపడుతున్నారు వారు తిరిగి వెళ్ళిపోవచ్చని కోరేషు ఆ యొక్క బబులోను ప్రభుత్వం నుంచి ఇశ్రాయేలీలకు విడుదల ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు బయలుదేరి వచ్చి వాళ్ళకు బహుమానములు కానుకలు ఇచ్చి పంపించి వారు బయలుదేరి వచ్చి దేవుని మందిరం ఏదైతే నెబుకద్నెజరు కాల్చివేశాడో దాన్ని తిరిగి కట్టడానికి పని మొదలుపెట్టినట్లుగా గమనిస్తున్నాం. ఆ మొదలుపెట్టిన పని కొనసాగిస్తున్న సమయంలో అక్కడ అంతకు మునుపు నివసించిన వారు పనిని ఆటంకపరిచినట్టు గమనిస్తున్నాం. అలా పని ఆటంకపరచబడిందని చూసినటువంటి యూదా వారు తమ ఇల్లులు కట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు తమ ఇల్లు కట్టుకుంటూ వారు పర్వతం ఎక్కి మ్రాణులు తెచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి సమయంలో దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రవక్త అయిన హగ్గయి దారి సెలవిచ్చినదనగా ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచునను ఆకలి తీరక ఉన్నది, పానం చేయుచునను దాహం తీరక ఉన్నది, బట్టలు కప్పుకొంచునను చలి ఆగకుండా ఉన్నది. పనివారు కష్టం చేసి జీతం తెచ్చుకొని జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేసుకొనుడి. నాకు బాధ కలిగించేటటువంటి పని మీరు చేస్తే నేను ఒప్పుకోను. మీరు పర్వతములెక్కి మ్రాను తీసుకొచ్చి ఈ మందిరం కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించును, నన్ను కనపరుచుకుందానని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, వీరు మందిరం పనికి ఆటంకం కలిగిందని ఇల్లు కట్టుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నా మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుట న్యాయమా అని దేవుడు అడుగుతున్నాడు. నా మందిరం పాడైంది కదా, ముందు మీరేం చేయాలి? నా మందిరాన్ని బాగు చేయమని చెప్తున్నట్టుగా మనకు చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, ఈ దినాల్లో మనం గమనించినప్పుడు పరిచర్య అన్నా మందిరం అన్నా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరన్నా మొదలుపెట్టినా వాళ్ళు కష్టపడాల్సిందే తప్ప దేవుని మీద ప్రేమ అభిమానం కలిగిన వారు ఉంటే కదా సహాయపడేది. మరి వీరికి అంతటి చెరలో నుంచి వారు విడుదల పొంది వచ్చినప్పటికీ దేవుని పని చేయాలని తలంచుకున్నప్పటికీ వాళ్ళకి ఆటంకాలు కలిగింది. వాళ్ళు మన పని మనం చూసుకుందాం అనుకున్నారే. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు ఎంత తెచ్చుకున్నా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచునను ఆకలి తీరక ఉన్నది, పానం చేయుచునను దాహం తీరక ఉన్నది, బట్టలు కప్పుకొంచునను చలి ఆగక ఉన్నది. పనివారు కష్టం చేసి జీతం తెచ్చుకున్న ఆ జీతము చిల్లి సంచిలో వేసినట్టు ఉన్నది అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో కూడా అలాంటి స్థితిలో ఉన్న కుటుంబాలు ఎన్నో కనపడుతున్నాయి. నెలంతా కష్టపడి పనిచేసిన ఆ జీతం ఇంటికి రాదు. అక్కడక్కడే అప్పులు తీర్చుకొని వచ్చి ఖాళీ సంచితో వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వరు, పేదలకు ఇవ్వవలసింది పేదలకు ఇవ్వరు. దేవుని కట్టడలు అనుసరించి దేవుడు అన్నాడు, ప్రతిఫలం నాదే, 10వ భాగం నాదే. నాకు ఇవ్వవలసింది ఇచ్చి నన్ను మీరు శోధించిన ఎడల ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంద విస్తారమైన దీవెనలు మీకు ఇస్తానని మలాకీ గ్రంథంలో చెప్పబడి ఉన్నది. కానీ ఆ కట్టడలు వాళ్ళు అనుసరించరు, ఆజ్ఞలు అనుసరించి వాళ్ళు జీవించరు. కనుక వాళ్ళకి కష్టాలు వస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకైతే దేవుడు ఏం చేశాడంటే మన దేహమే దేవునికి ఆలయమని సెలవిస్తున్నాడు. మీ దేహము దేవునికి ఆలయమని మీలో ఉన్న పరిశుద్ధాత్మక నిలయమని మీరు ఎరుగరా? ఎవడైనాను నా ఆలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అని చెప్తున్నాడు. కనుక నా ఆలయం పరిశుద్ధంగా కాపాడుకొనుడి అని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధమైన జీవితం జీవించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ దేహంతో దేవుని మహిమపరచాల్సిందే తప్ప మన ఇష్టానుసారంగా జీవించే అర్హత మనకు లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ దేహాన్ని మనం ప్రార్థనతోనూ వాక్యంతోనూ వాక్యానుసారమైన జీవితంతోనూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా?
పరిశుద్ధంగా జీవించగలుగుతున్నామని మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ అలా జీవించలేకపోతే ఇప్పుడైనా తీర్మానం తీసుకొని ప్రభు కొరకు ఆయనకు అంగీకారమైనటువంటి యోగ్యమైనటువంటి జీవితాలు జీవించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యూదా వారు ఇశ్రాయేలు వారిని మందిరం పని నిర్లక్ష్యం చేస్తే నువ్వెంత మాత్రం ఒప్పుకోలేదు. మీరు పర్వతం ఎక్కి బ్రాణులు తెచ్చిన మందిరం పని చేయండి అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. మేము కూడా నువ్వు ఇచ్చిన ఈ దేహాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వెంత మాత్రం ఒప్పుకోవు ప్రభువా. ఈ దేహం పరిశుద్ధాత్మక నిలయం కనుక మా దేహంతో దేవుని మహింపరిచి దేవునికి ఇష్టమైన పనులు చేయటానికి మాకును మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి స్తుతి స్తోత్రం. ప్రభువా, నీకు వందనాలు నా తండ్రి. ఇది పరిశుద్ధాత్మక నిలయమే కనుక దేహంతో దేవుని మహింపరచమని చెప్తున్నందుకు నీకు స్తుతి స్తోత్రం. అట్టి ధన్యతకరమైనటువంటి జీవితాలు మేమును కలిగి ఉండనట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.